और मोदी जी की सहमति से भाजपा के प्रत्याशी देश भर में जाके कह रहे हैं कि 400 सीट दो, हम संविधान को बदल डालेंगे। నరేంద్ర మోడీ గారు భారతదేశమంతా తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు, నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు। मैं इनसे कहना चाहती हूं, सावधान रहो। इस देश की 140 करोड़ जनता है, ये संविधान इस जनता का है। ये जनता जान दे देगी, तुम्हें हमसे संविधान को बदलने नहीं देगी। స్నేహితులారా, అందుకే నేను మీ అందరికీ చెబుతున్నాను, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు। ఈ 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోవాంఛ, వాళ్ళందరి యొక్క జీవన ఆధారం ఈ దేశపు గమనం ఈ రాజ్యాంగం। ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చనివ్వమని దృఢంగా చెప్పాల్సిన అవసరం ఉంది। बहुत खेल लिया है हमारे जज्बातों के साथ, बहुत गुमराह कर लिया है जनता को, बहुत झूठ बोले हैं और बहुत हो गया है। अब స్నేహితులారా, ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశారు। ఇంతవరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు। ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి స్పర్ధలు నెలకొల్పాలో అన్ని స్పర్ధల్ని కూడా వారు నెలకొల్పడం జరిగింది। जनता अब बर्दाश्त नहीं करेगी। ప్రజలు మీతో ఇక సహకరించే అవకాశం ఎంత మాత్రమూ లేదు। मंच पे आते हो चुनाव के समय, मोदी जी आएंगे, अमित शाह जी आएंगे, इनके तमाम नेता आएंगे, मुख्यमंत्री आएंगे, मंत्री आएंगे, तो मैं आपसे कहती हूं मेरे भाइयों और बहनों, उनसे पूछो क्या किया है हमारे लिए 10 सालों में। స్నేహితులారా, ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వారి మంత్రులు, వారు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఓట్లని అడుగుతుంటారు। అప్పుడు మీరు వారిని అడగండి, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు అని। आपका प्रदेश इतना सक्षम है, हर जगह से यहाँ पूंजी आती है। आपने इस प्रदेश को मेहनत से बनाया, अपने खून पसीने से बनाया। ये आईटी इंडस्ट्री यहाँ हैदराबाद की, तमाम जो ये देश है यहाँ के किसानों ने बनाया, यहाँ के टेक्नोलॉजी में आपने इसको संपन्न बनाया। ये आपने किया ये काम। స్నేహితులారా, మీ ప్రాంతం చాలా సుభిక్షమైనటువంటిది। ఈ ప్రాంతం సుభిక్షం కావడానికి మీరంతా ఎంతో శ్రమించారు। మీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలు కానీ, మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఇతర విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా మీరందరూ మీ స్వయం కృషితో మీరంతా కష్టపడి సంపాదించుకున్నది, మీరంతా కష్టపడి నిర్మించుకున్న ప్రాంతం మీ ప్రాంతం। इन भाजपा के नेताओं से कह दो, हम जागरूक हैं, हम तेलंगाना की जनता है। आपने बहुत फुसलाया, बहुत गुमराह किया। हम अब जवाब चाहते हैं, हम सच्ची राजनीति चाहते हैं, हम आपकी नफरत नहीं चाहते।